ఆయన. నేను సంపద సృష్టిస్తాను, ఆ సంపదని మీ అందరికీ పంచి పెడతాను అనే చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే వైసీపీ వాళ్ళు ఎలక్షన్ టైంలో చాలా పెద్ద ఎత్తున చేసిన ప్రచారం ఏంటి అంటే పెన్షన్ ఆగిపోతుంది. ఎగ్జాక్ట్లీ, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేస్తే పెన్షన్ ఆగిపోతుంది, పెన్షన్ ఆగిపోతుంది, పెన్షన్ ఆగిపోతుంది అని చెప్పి అసలు విష ప్రచారం చేశారు. పెన్షన్ ఆగిపోయిందా? అందుకనే ఆయన వెళ్ళి స్వయంగా ఇచ్చి వస్తున్నాడు. నేను వస్తే పెన్షన్ ఆగదు, పెన్షన్ పెరుగుతుంది అని నేను చెప్పాను, అదే చేస్తున్నాను అని. ఇప్పుడు ఈ పెన్షన్ మీద మీరు చూడండి, వైసీపీ సోషల్ మీడియాలో ఇప్పుడు మళ్ళీ ఇంకా కొత్తగా రేపు ఎల్లుండిలో, అంటే ఇవాళ సాయంత్రం నుంచే మొదలవుతుంది, అన్యాయం జరిగిపోయింది, నిజమైన లబ్ధిదారులకు రాలేదు అని మొదలు పెడతారు. ఒక్క నిమిషం సత్యమూర్తి గారు, నిజమైన లబ్ధిదారులు అంటే నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది. పీసీఆర్ ఒకటి ప్లే చేయండి, అవ్వతాతలకి సంబంధించిన ఒకటి ఏదైతే ఆ ఫోటో ఉందో, ప్లీజ్ ప్లే దట్ ట్వీట్. ఇప్పుడు ఇందులో చూడండి, మీరు అన్నారు కదా అవ్వాతాతలకి ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే ఆగిపోయింది అన్నది. ఒకసారి స్క్రీన్లో అది జూమ్ చేసి ప్లే చేయండి ప్లీజ్. ఇందులో యాక్చువల్గా ఈవిడే వైజాగ్కి సంబంధించిన లబ్ధిదారు. ఈవిడికి సంబంధించిన పెన్షనే అసలు ఆగిపోయింది. మీరు క్లియర్గా చూస్తే 1999 నుంచి ఈవిడికి పెన్షన్ వస్తుంది, 2019 వరకు పెన్షన్ వచ్చింది. కానీ జగన్ గారు వచ్చిన తర్వాతే ఈవిడ పెన్షన్ ఆగిపోయింది. ఈవిడ నడవను కూడా నడవలేరు. ఎక్కడ అంటే వైజాగ్లోని పాలుగు విలేజ్, పాడేరు బ్లాక్. థ్యాంక్ యూ. ఇటువంటి వాళ్ళు 2019 వరకు వచ్చింది ఆవిడకి, ఆగిపోయింది ఈవిడ కేసు. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళు ఆగిపోతే ఏంటి, ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి అంటే దాదాపుగా 18 లక్షల మందికి పెన్షన్లు ఆపేశాడండి. 18 లక్షలు మొత్తం. ఇప్పుడు ఈ వికలాంగులు ఉన్నారు కదండి, వికలాంగులకు కూడా 200 యూనిట్లు కరెంటు దాటింది అని చెప్పి ఆ కారణంతో పెన్షన్ ఆపాడండి. ఎంత దుర్మార్గం చూడండి. ఇప్పుడు 200 యూనిట్లు దాటిందా లేదా అనే దాని మీద వైకల్యం ఆధారపడదు కదా. వైకల్యం అది మరి ఆ విధంగా వచ్చింది. అట్లా వచ్చిన దాన్ని మనందరం ఆదుకోవాలి అన్న స్పృహ ఉండాలి. కానీ 200 యూనిట్లు దాటిందని వికలాంగులకి పెన్షన్ ఆపేశారండి. ఈ విధంగా అంటే మీకు ఎవరికి ఏది ప్రయారిటీ ఏది కాదు, మనం ఎట్లా ఇవ్వాలి అంటే బాధల్లో ఉన్న వాడిని ఎట్లా ఆదుకోవాలి అనే మానవత్వం లేకుండా గత 5 సంవత్సరాల్లో పాలన సాగింది. అందుకనే ప్రజలు ఈ విధంగా తిరుగుబాటు చేశారు. ఇప్పుడు మనం అన్యాయాలు, అక్రమాలు అవన్నీ తీసి పక్కన పెట్టినా గానీ ఈ వ్యవస్థలు ఏదైతే సామాజిక భద్రత, ఇవన్నీ కూడా సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ అండి. ఇదేదో మనం సరదాకి ఇచ్చే పెన్షన్లు కాదు, ఇవి సామాజిక భద్రత కోసం నిర్దేశించుకున్న పెన్షన్లు ఇవి. ఈ పెన్షన్లను ఇవ్వటంలో కూడా మొత్తం వేదికల మీదకి వస్తేనేమో కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం అని చెప్తాడు. మొత్తం క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేసిందంతా కూడా కులాన్ని చూశాడు, మతాన్ని చూశాడు, మొత్తం పార్టీని చూశాడు. ఇట్లా చూసి పెన్షన్లని ఆపిన ప్రభుత్వాన్ని చూసిన వాళ్ళు ఈ రోజున ఈ మొత్తం ఈ గైడ్ లైన్స్ అన్ని ఈ మొత్తం మళ్ళీ రీహాష్ చేస్తారు. రీహాష్ చేసి ఇంకా ఎక్కువ మందికి పెన్షన్లు మనం ఎట్లా ఇవ్వగలుగుతాం అనే ఆలోచనే చేస్తాడు తప్ప ఇక్కడ మొత్తం ఒక ఈ డబ్బులు మన డబ్బులు లేకపోవటం రాష్ట్ర ఖజానాలో ఈ ఫండ్ ఇవన్నీ కూడా మొత్తం సర్దుబాటు అయిపోతాయండి. మీకు కరెక్ట్ గా ఈ రూలింగ్ కరెక్ట్ గా జరుగుతున్నది అని తెలిస్తే చాలా వరకు ఎక్కడ తప్పులు అక్కడ సర్దుకుంటాయి. మొత్తం సెట్ అయిపోతుంది, వ్యవస్థ సెట్ అయిపోతుంది. మనం ఇప్పటికే చూసాం ఈ అధికారుల్లో గాని, మరీ ముఖ్యంగా పోలీసు వ్యవస్థలో గాని చాలా మార్పు మనకు కనపడుతూ ఉన్నది. మరి వచ్చి కొత్త గవర్నమెంట్ వచ్చి 15-20 రోజులు కూడా కాలేదు కదా, అప్పుడే ఎట్లా వచ్చింది మార్పు? మీరు ఇంట్రడక్షన్ లో కూడా అదే చెప్పారు, మార్పు కనపడుతున్నది అని. మార్పు చాలా స్పష్టంగా కనపడుతున్నదండి. మొత్తం ప్రజల్లో వాళ్ళకు కూడా మైండ్ సెట్ ఇప్పుడు అమ్మయ్య
ఇక ఆ రిప్రెషన్ లేదు, ఆ అణచివేత విధానం ఇక ఉండదు అన్న ఒక నిర్ణయానికి వచ్చిన ఈ ఈ రిలీఫ్ అయితే ప్రజల్లో కనపడుతున్నది. యా ఇదే ట్రెండ్, అంటే ఇంకా ఇదే ట్రెండ్ కంటిన్యూ చేసి ఇంకా ఎక్కువ మందికి వెల్ఫేర్ ఇస్తే మాత్రం ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. యా బీజేపీ నుంచి యాలగడ్డ రామ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి రామ్ గారు. మీ నమస్తే భద్రత